ఈ అవతారంలో ఉంటారు. రాత్రి అయితే చాలు ఇలా మేకప్ వేసుకొని చీర కట్టుకొని ఉంటారు. తులసి, నా ధర్మవరం రామనగర్ 31వ వార్డులో నివాసం ఉంటాను. నాకు 13 సంవత్సరాల క్రితం దాసరథి అనే రామనగర్ లైన్మెన్తో వివాహమైనది. ఇతను నాకు ధనుపట్నం అని చాలా సతాయించి తర్వాత ఇతనితో చాలా గొడవలు కూడా పంచాయతీలు కూడా అయినాయి. కానీ ఇతనితో ఒకరోజు నేను ఇలా చూశాను. నా బట్టలు నా నగలు అన్నీ వేసుకొని ఇలా మేకప్ అవ్వడం చూశాను. ఇదే కాక ఒకరోజు మన్సూర్ని పిలిపించి రూమ్లో మన్సూర్ అనే ఇతనితో కాపురం చేస్తాడండి. ఒకే గదిలో ఉంది సార్. 5 సంవత్సరాలుగా నేను ఇలా చూశాను సార్. ఇతన్ని ఇలా వేసుకోవడం చూశాను సార్. అప్పటి వరకు నాకు డౌట్ కూడా రాకుండా వాళ్ళ అమ్మకు బాగాలేదని వాళ్ళ అమ్మ దగ్గర పడుకోవడం, లేదా మన్సూర్ ఇంటికి అని డ్యూటీ అని వెళ్ళిపోతాడు సార్. అలా కాజెస్ చెప్తాడు సార్. గొడవ పెట్టుకొని ఇంటికి పంపిస్తాడు. ఇంకా 6 నెలలు అయినా పంచాయతీ చేసినా కూడా పిలిచకపోడు సార్. ఈ మన్సూర్తోనే ఎక్కువ ఉంటాను. 2 సంవత్సరాల క్రితం నుంచి డౌట్ వచ్చింది సార్. నా చెల్లి పెళ్లి కావాలని చెప్పి నేను అన్ని భరించినాను సార్. ఎక్కడ పోయినా కలిసే ఉంటారు సార్. వదిలి మా ఆయన మన్సూర్తో దూరంగా ఉండలేడు సార్. లైన్మెన్ సార్ మన్సూర్. అదే రామ్నగర్ చెందిన ఆఫీస్కి లైన్మెన్ సార్. ఇతనే సార్ మన్సూర్. ఇతనే నుంచి ఆస్తులన్నీ తీసుకొని మాకేమీ లేకుండా చేసినాడు, పెట్టాడు సార్. ఇతను ఇంటికి వచ్చి నన్ను కూడా బలవంతం చేయాలని చూశాడు సార్. అప్పుడు నేను బయటకు వచ్చేసాను సార్. కొట్టాడు సార్. చాలా కొట్టడం, గిచ్చడం, బరకడం అన్నీ చేస్తాడు. లేకపోతే ఇంకా ఆయన కూడా అడిగేకి ఎవ్వరు ముందుకు రాలేదు సార్. నాకు వీళ్ళు ఇవి ఫోటోలు బయట పెడతానని చెప్పి నన్ను చంపాలని చూస్తున్నారు సార్. నేను ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. 2 టౌన్కి రాసిచ్చారు ఆయన. రాసిస్తే రెడ్డప్ప సార్ పిలిపించి తిట్టారు సార్. అయినా వినకుండా ఇప్పుడు ఎక్కువ చేశారు సార్. ఇంకా చంపాలని చూస్తున్నారు. నాకు రక్షణ కావాలి, నాకు న్యాయం కావాలి సార్. సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.